హాయ్, నేను మీ డాక్టర్ ఉమా వెంకటేష్ని. ఇప్పుడు మనం మన డిసీజెస్ క్యూర్ చేసుకోవాలనంటే బుద్ధి ఆఫ్లో ఉన్న టైంలో బాగా మన శరీరం క్యూర్ చేసుకుంటుంది. ఇదేంటబ్బా బుద్ధి ఆఫ్లో ఉండడం ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదు. ఒకటి, మనసు సంతోషంగా మనస్ఫూర్తిగా బ్రతకడం ఒకటి, బుద్ధితో బ్రతకడం ఒకటి. మనస్ఫూర్తిగా బ్రతికితే హ్యాపీనెస్ ఉంటుంది, బుద్ధితో బ్రతికితే డబ్బు సంపాదించవచ్చు, ఇంటెలిజెంట్గా బ్రతుకుతాం. కొంతమందిని కూడా ఎవరైనా చెప్పింది కూడా విని ఉంటారు మీరు, చాలా మంచి సక్సెస్ఫుల్ పర్సన్ కానీ మనసాక్షి అనేది లేదు ఆయనకి అని అనేవాళ్ళు కూడా మనం చూస్తుంటాం కదా మన లైఫ్లో. అదనమాట మనసు బుద్ధి, ఈ రెండు మనకి ఉంటుంది అనమాట. జనరల్గా మనస్ఫూర్తిగా మనం బ్రతికినప్పుడు డిసీజెస్ ఆటోమేటిక్గా మనకి క్యూర్ అయిపోతాయి. ఇంకొకటి, బుద్ధి ఆఫ్ అయ్యే టైంలో శరీరం తనని తానే ప్రతి సెల్స్ కూడా రిజ్యువినేట్ చేసుకుంటుంది. బుద్ధిని మర్చిపోయేటప్పుడు డిసీజ్ క్యూర్ అవుతుంది. బుద్ధి మళ్ళీ వచ్చింది అని అంటే మళ్ళీ డిసీజ్ వస్తుంది. డిసీజ్ అనేది బుద్ధిలోనే ఉంది, మనసులో కూడా లేదు, శరీరంలో కూడా లేదు. ఎగ్జాంపుల్ చూద్దాం. పొద్దున్నుంచి మనకి బుద్ధి ఆన్లో ఉంటుంది. ఆన్లో ఉన్నప్పుడు ఒక ఫింగర్ ఏదో మడవలేకపోతున్నాం అనుకోండి, అది పెయిన్ అంతా ఉంటుంది. నైట్ మనం పడుకునేటప్పుడు బుద్ధి ఆఫ్ అవుతుంది, నిద్రలో మనకి బుద్ధి ఆఫ్ అయిపోతుంది. అప్పుడు ఆటోమేటిక్గా ఈ ఫింగర్ మనకే తెలియకుండా నార్మల్గా ఉండడం స్టార్ట్ అవుతుంది. మళ్ళీ పొద్దున లేస్తే మన బుద్ధి మళ్ళీ ఆన్లోకి వచ్చేస్తుంది కదా, మళ్ళీ ఆ ఫింగర్ పెయిన్ అనేది తెలుస్తుంది మనకి. సో ఒక మనిషి కంప్లీట్ బుద్ధితోనూ బ్రతకకూడదు, కంప్లీట్ మానసిక హ్యాపీనెస్తోనూ ఉండకూడదు. దీనికి మనం ఏం చేయాలి? ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక వైట్ పేపర్ తీసుకోండి. వైట్ పేపర్లో మీకు మనస్ఫూర్తిగా హ్యాపీగా ఏమేం చేసుకుంటే బాగుంటుందని మీకు అనిపిస్తుందో ఏదన్నా కానివ్వండి. నో ఎడిటింగ్, నో సెన్సార్, దీనికి ఏం లేదు. ఎందుకంటే మీరే చూసుకోబోతున్నారు, మీరే దాన్ని చదవబోతున్నారు, మీరే మళ్ళీ చింపేయబోతున్నారు. కాబట్టి ఏదన్నా ఉండని రాయండి. ఎందుకు రాయమంటున్నానంటే మనసులో అనుకోవడం అనేది అలా గాల్లో వెళ్ళిపోతుంది. పేపర్లో మీరు రాస్తే పేపర్ ఎనర్జీ అనేది ఎప్పుడు కూడా మెటీరియలైజ్ అవుతుంది. అందువల్లనే పేపర్లో రాయమంటున్నాను. 1 2 3 వేసి 100 కానీ 200 కానీ రాసేయండి. ఎలా నేను ఉంటే నాకు హ్యాపీ ఉంటుంది అనేది రాసేయండి ఫస్ట్. సో రాసేసిన తర్వాత ఫస్ట్ చదువుకుంటూ రండి. చదువుకుంటూ వచ్చిన దాంట్లో మనకి కొన్ని మనం చేస్తే సొసైటీకి బాగా దెబ్బతింటుంది, సొసైటీలో ఎవరికి నచ్చదు అనుకునే వాటిని కొట్టేసేయండి, అది వద్దు. మళ్ళీ సెకండ్ ఇంకా చూస్తూ వస్తారు. ఇప్పుడు నేను ఒక 4 రోజులు వెళ్ళి ఫ్రాన్స్లో ఉండాలి అని అనిపిస్తుంది, అలా రాశారనుకుందాం. ఒక ఇల్లు కట్టాలి నేను అని రాశారనుకుందాం. ఇవి జరగని విషయాలు ఏం కాదు. ఇప్పుడు మన దగ్గర డబ్బులు ఉంటే వెంటనే ఫ్రాన్స్కి వెళ్ళొచ్చు, డబ్బులు ఉన్నా కూడా ఈ పరిస్థితుల్లో అయితే మనం వెళ్ళలేము, అది కూడా ఉంది మళ్ళీ. సో డబ్బులతో సంబంధించిన విషయాలు కదా, ఇల్లు కట్టడం అది ఉంటే వెంటనే చేసేయచ్చు, లేదంటే అది ఫ్యూచర్ ప్లాన్లో పెట్టేస్తాం. ఎందుకంటే పేపర్ ఎనర్జీలో పెట్టినవి ఏది కూడా మనకి మెటీరియలైజ్ అయిపోతాయి, ఇది ఫ్యూచర్ ఎనర్జీలో పెట్టేద్దాం. తర్వాత ఇంకా మళ్ళీ చూసుకుంటూ వస్తారు. చుట్టుకుంటూ వచ్చినప్పుడు నేను ఈ పనులు చేస్తే నా చుట్టూ ఉన్న నా ఇంట్లో వాళ్ళు, నా రిలేషన్స్, నా ఫ్యామిలీ వాళ్ళంతా బాధపడతారు అని మనకే అనిపించింది అని అంటే దాన్ని కూడా తీసేద్దాం. ఓకే, ఇంకా ఈ పనులు చేసి ఎవరిని పెద్ద బాధ పెట్టదు, నేను హ్యాపీగా ఉండేదానికి ఈ పనులు చేస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది కదా. డబ్బుతో సంబంధం లేకుండా కొన్ని ఉంటాయి కదా, అవి మాత్రం లిస్ట్లోకి తీసుకుంటాం ఫస్ట్. అంటే లెట్ us స్టార్ట్ విత్ టు ఎంజాయ్ ద లైఫ్. ఎగ్జాంపుల్, ప్రతిదానికి నన్నే ఎగ్జాంపుల్ తీసుకుంటా. ఎందుకంటే కొన్ని సాంగ్స్ నాకు ఓల్డ్ సాంగ్స్ చాలా ఇష్టం అనమాట. అది కొన్ని వేల సార్లు విన్నా కూడా నాకు ఇప్పుడే ఫస్ట్ టైం విన్నట్టుగా ఉంటుంది. కానీ దానిలో ఆ లిరిక్స్ ఇష్టమా లేకపోతే ఆ మ్యూజిక్ ఇష్టమా ఏమిటో నాకు తెలీదు. ఆ సాంగ్స్ అంటే నాకు అంత ఇష్టం. అది నేను ఫస్ట్లో అంతా కూడా రేడియోలో కానీ టేప్ రికార్డులో కానీ పెట్టుకొని వినేదాన్ని. తర్వాత మనకి యూట్యూబ్లో వచ్చినాయి. అవి ఎన్నిసార్లు విన్నా నాకు అది కొత్తగానే ఉంటుంది, చాలా ఆనందంగానే ఉంటుంది. అలాగే అది నా మనసుకు నచ్చిన విషయం. దీనిలో నేను మళ్ళీ నా బుద్ధిని పెట్టాను అనుకోండి. అంటే ఎగ్జాంపుల్, నేను ఒకసారి ఏం చేశాను, ఒక పాట బాగా నచ్చిందని పాట లిరిక్స్ని రాసుకొని ఆ లిరిక్స్ అంతా ఏమున్నాయి అని చూసుకుంటూ ఉంటే దానిలో లిరిక్స్లో ఏం లేదు అక్కడ. అది ఎందుకు నచ్చిందో నాకు తెలియట్లేదు. అప్పుడు తర్వాత ఆ సాంగ్ మీద ఇంట్రెస్ట్ నాకు పోయింది ఆటోమేటిక్గా. అప్పుడు ఏంటంటే మానసికంగా మనం చూసినప్పుడు మనకు నచ్చిన విషయం బుద్ధితో చూసినప్పుడు మనకి నచ్చకుండా పోతుంది. ఆ తర్వాత నుంచి నేను అటువంటి ఎఫర్ట్ వేయట్లేదు. నాకు ఏదైనా నచ్చిందా సాంగ్స్ కానీ ఏదైనా కానీ వినాలనుకున్నానా అది కంప్లీట్ వింటాను. అది ఎంతసేపు అయినా నేను వింటాను, ఎన్నిసార్లు అయినా నేను వింటాను. సో ఇలాగా ప్రతి విషయం కూడా. ఇప్పుడు నాకు ఇంకొకటి ఏంటంటే వాటర్ ఫాల్స్లో స్నానం చేయడం అంటే చాలా ఇష్టం, వాటర్ ఫాల్స్కి వెళ్ళడం అంటే. సో ఎప్పుడైనా సరే నేను మా పల్లెటూర్లోకి వెళ్ళినప్పుడు, మా ఊర్లోకి వెళ్ళినప్పుడు అంతా వాటర్ ఫాల్స్కి వెళ్ళిపోతాం. వాటర్ ఫాల్స్కి ఎంతసేపు అయినా స్నానం చేస్తాం. అది జ్వరం వస్తుందా ఇవి వస్తుందా బుద్ధిని అక్కడ యూజ్ చేయను.
అమ్మ మదర్ వాళ్ళు కూడా చెప్పేవాళ్ళు, ఇంతసేపు స్నానం చేస్తున్నావు జ్వరం వస్తుంది. వాళ్ళు బుద్ధితో పనిచేస్తారు, నేను బుద్ధి కాదు. నాకు మానసిక ఆనందం అక్కడ వచ్చింది అన్నప్పుడు నేను ఆ బుద్ధిని అక్కడ పెట్టను. ఐ వాంట్ టు ఎంజాయ్. ఇది ఎవరిని హామ్ చేయదు కదా. మీరు ఏ విషయం అన్నా కానివ్వండి, మానసికంగా నేను హ్యాపీగా ఉంటాను ఇలా చేస్తే అని మనం ఫీల్ అయిన విషయాన్ని మనం చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మన శరీరంలోని సెల్స్ అంతా కూడా రిజ్యువినేట్ అవ్వడం మొదలు పెడతాయి. ఇది బై ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్న విషయాలు. మానసికంగా మనం బ్రతికినప్పుడు, మానసిక సంతృప్తితో సంతోషంతో బ్రతికినప్పుడు మాత్రమే మన సెల్స్, మన బాడీ మనల్ని రిజ్యువినేట్ చేసుకుంటాయి. బుద్ధితో మనం బ్రతికినప్పుడు చేసుకోదు. బుద్ధిని ఆఫ్ చేసి మనం ఎంజాయ్ చేయాల్సిన విషయాలు, అవతల వాళ్ళని కష్టపెట్టకుండా మనం ఎంజాయ్ చేసే చిన్న చిన్న విషయాలు ఉంటాయి కదా, అవి ఫస్ట్ స్టార్ట్ విత్ దట్. కొంతమంది క్యారమ్ బోర్డ్ ఆడితే ఇష్టం, అబ్బాయి ఇంత ఏజ్ అయిపోయిందిలే ఏం ఆడతాంలే అనుకోవద్దు. అది మీకు ఇష్టమా అన్నప్పుడు ఆడండి, చిన్నపిల్లలతో కూర్చొని ఆడండి. ఎందుకంటే చిన్నపిల్లల ఎనర్జీ బబ్లీ ఎనర్జీ కదా, ఆ ఎనర్జీ ఆటోమేటిక్గా మీకు ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. ఇలాగా మానసిక సంతృప్తితో మానసిక ఆనందంతో బ్రతికినప్పుడు మీ శరీరం మీకే తెలియకుండా ఆరోగ్యవంతంగా మారుతుంది. డెఫినెట్గా నమ్మండి. చిన్నప్పటి నుంచి ఏ ఆశలు ఉన్నాయో, చిన్న చిన్నవి కోరికలు, పింక్ కలర్లో ఒక పప్పర్మేట్ ఉంటుంది అనమాట, అది తీసుకొని తింటే నాకు ఇష్టం అనమాట. ఇప్పుడు కూడా నేను బయటకు వెళ్ళినప్పుడు అది ఎక్కడైనా దొరికిందని అంటే పంచమిఠాయి అంటాం తమిళ్లో, దాన్ని ఇప్పుడు కూడా నేను తీసుకొని తింటా. ఆ తినే ఆ ఫ్యూ సెకండ్స్ నేను బుద్ధిని మర్చిపోతా. అయ్యో నా ఏజ్ ఇంత, అది కొనుక్కొని తినొచ్చా, మర్చిపోతాను. ఐ విల్ ఎంజాయ్ దట్ లైఫ్ ఆఫ్ మినిట్స్. అప్పుడు మన శరీరం తనకు తానే రిజ్యుమినేట్ అవ్వడం అనేది మనం కొంచెం కొంచెంగా చూడడం అనేది మొదలు పెడతాము. ట్రై చేయండి, ఇలా హ్యాపీగా బ్రతకడానికి ట్రై చేయండి. మీరు చిన్నప్పుడు ఆశలన్నీ కూడా, మీకు కోరికలు కూడా తీరుతాయి, ఆశలు కూడా తీరుతాయి, మీ హెల్త్ కూడా బాగుపడిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి, సో దట్ యూ డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్.